ఇక కాఫీ దొంగచాటుగా పెట్టుకొచ్చి కళావతికిచ్చిన రాజును కావ్య కొంటెగా, నాకిలా దొంగచాటుగానే సేవలు చేస్తారా? మీరు నాకు కాఫీ చేసి తీసుకొచ్చారని అందరికీ తెలిస్తే మీకు నామోషీనా? అంటూ ఆట పట్టించడంతో రాజు ఊగిపోతూ, ఇప్పుడే ఇంట్లో అందర్నీ పిలిచి మయసభలా ఫ్యామిలీ సభ పెట్టి నీకు కాఫీ పెట్టానని చెప్పేసొస్తాను అని బిల్డప్ గా కాఫీ కప్పు తీసుకొని తలుపుదాకా వెళ్లి అక్కడ్నించి బయటికెళ్లకుండా కళావతి వెనక్కి పిలవాలని ఆశపడుతూ ఉంటాడు, బయటికెళ్లడానికి నామోషి పడుతూ. ఇక రాజ్ బిల్డప్ చూసి కావ్యే అర్థం చేసుకుని, వెనక్కి రండి, అవసరం లేదులే, మీరు వెళ్లలేరని నాకు అర్థమైంది, రండి అని పిలిచి కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ తన మీద చూపించే ప్రేమకు మురిసిపోతుంది కూడా. అవును కళావతి, నేనసలు ఆ యామిని దగ్గరికి ఎలా వెళ్లాను అంటాడు రాజ్. గతంలో మీరు దాని ప్రేమ పావురం కదా, ఆ ఛాన్స్ ని అవకాశంగా మార్చుకుని మీకు యాక్సిడెంట్ కాగానే మీరు తన మేనబావని, మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మా నాన్నలే పెంచారు అని మిమ్మల్ని నమ్మించింది. మీరలా నా దగ్గరకొచ్చి కడుపులో బిడ్డకు తండ్రెవరు అని నిందిస్తూ ఉంటే మీకు గతం గుర్తు చేయలేక, నిజం చెప్పలేక నాలో నేనే నరకం అనుభవించాను. మీరలా అడిగి నన్ను బాధ పెట్టడానికి కారణం ఆ యామినియే. దానికంతా తెలిసినా ఏం తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. కాని మంది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు కదా అంటూ కావ్య ఎమోషనల్ అవుతూ ఉంటే రాజ్ ఫైర్ అవుతాడు. కళావతి, ఆ యామినిని నేను వదిలిపెట్టను, చంపేస్తాను అని అక్కడ్నించి ఆవేశంగా బయలుదేరతాడు. ఇక రాజ్ ఆవేశంగా వెళ్లడంతో కావ్య, ఏమండి వద్దండి అంటూ వెనకే పరుగు తీస్తుంది. రాజ్ ముందు కారులో వెళ్ళిపోతే మన కళావతి ఎప్పుడూ చేజింగ్లు చేసే మన డ్రైవర్ యాదగిరిని పిలిచి కారెక్కి రాజ్ కారు వెనకే చేజింగ్ కూడా చేయిస్తుంది. మొత్తానికి రాజ్ యామిని ఇంటికి చేరుతాడు. కావ్య కూడా వెనకే వెళ్లి పరుగున రాజ్ను ఆపుతుంది. అయితే పైనుంచి చూస్తూ ఉంటారు వైదేహి, యామిని. ఏమండి ఆగండి, ఇది కరెక్ట్ కాదు, ఈ ఆవేశం వద్దు అని కావ్య బ్రతిమలాడుతున్నా రాజ్ వినడు. నిన్ను బాధపెట్టిందాన్ని వదిలిపెట్టాలా? నో, నెవర్ అంటూ లోపలికి నడుస్తాడు రాజ్. వెనకే కావ్య కూడా వస్తుంది. అయితే అంతా విన్న వైదేహి యామినితో, విన్నావుగా యామిని, రాజ్ చాలా ఆవేశంగా వస్తున్నాడు. ఈ టైంలో తన కంటపడడం మంచిది కాదు, నువ్వు దాక్కో, నువ్వు ఇంట్లో లేవని చెప్పి మేనేజ్ చేస్తాను అంటుంది కంగారుగా. యామిని మాత్రం వినదు. రానివని మామ్, ఏం చెయ్యాలో అదే చేస్తాను అంటూ కిందికి నడుస్తుంది. రాజ్ అప్పటికే యామిని అని అరుస్తూ లోపలికొస్తాడు. రాజు ముందుకొచ్చిన యామిని తన ముందుకొచ్చిన యామినిని చూస్తూ కోపంగా, నా జీవితంలోకి రాకు అన్నాను కాని నువ్వు అని మెడ పట్టుకోబోతాడు ఆవేశంగా రాజ్. వెంటనే యామిని రాజ్ ముందు మోకరిల్లి, నన్ను క్షమించు రాజ్, క్షమించు అంటుంది. ఏంటి కొత్త నాటకం? నా భార్యకు నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను క్షమించకూడదు అంటాడు రాజ్ కోపంగా. ఇక యామిని ఏడుపును నటిస్తూ, అవును, నేను అన్యాయం చేశాను. నిజం చెప్పాలంటే తనకి లైఫే లేకుండా చేయబోయాను. నేను చాలా పెద్ద తప్పే చేశాను. కాని నన్నేం చేయమంటావు? నీ మీదున్న పిచ్చి ప్రేమతోనే ఇలా జరిగింది అంటుంది యామిని. నీకు దూరమైన నేను వ్యసనాలకు బానిసయ్యాను. నాకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం వేరే దేశం పంపించారు నా వాళ్లు. కాని నాకు నువ్వే కావాలనిపించింది. తిరిగొచ్చి నీ జాడ తెలుసుకున్నాను, నీ వెంట పడ్డాను. అప్పుడే నీకు యాక్సిడెంట్ అయ్యింది. గతం మర్చిపోయావని డాక్టర్ చెప్పడంతో దాన్ని నాకనుగుణంగా మార్చుకున్నాను. కావ్య చాలాసార్లు చెప్పింది మీది జన్మజన్మల బంధమని, కాని నేను వినలేదు. అయితే నువ్వు కావ్య కడుపుతో ఉన్నా తననే పెళ్లి చేసుకుంటానని అన్నాకే అర్థమైంది మీది నిజమైన ప్రేమని. మీ ప్రేమ ముందు నేను గెలవలేను అని. అందుకే తప్పుకోవాలనుకున్నాను. కాని ఈలోపే నీకు గతం గుర్తొచ్చింది అంటూ ఏడుపు నటిస్తూ చెప్తుంది యామిని. వెంటనే కావ్య, ఆపు యామిని, నటించుకు. ఇంకా నీది ప్రేమని చెప్పుకుంటున్నావంటే అర్థమవుతోంది నువ్వు నటిస్తున్నావని అంటుంది. నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకుని నటించినా నేను నమ్మను యామిని అంటాడు రాజ్. దాంతో వైదేహి, లేదల్లుడుగారు, మా బేబీ అని చెప్పబోతూ ఉంటుంది. అల్లుడుగారు అన్నందుకు కోపంగా చూస్తాడు రాజ్. రాజ్ కంటిచూపు చూసి భయపడి, లేదు రాజ్, మా బేబీ చెబుతున్నది నిజం, తనిప్పుడు పూర్తిగా మారిపోయింది అనంటుంది. వెంటనే కోపంగా, తల్లిగా మీరు సరిగ్గా పెంచుంటే ఇప్పుడు నా కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా, కనీసం ఇప్పుడినా తనకి బుద్ధి చెప్పండి అంటాడు రాజ్ కోపంగా. చూడు యామిని, మాకు శ్రీశైలం వెళుతుంటే దారిలో అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యిందని ఇప్పటి వరకు అనుకుంటున్నాను. కాని ఆ యాక్సిడెంట్కి కారణం నువ్వు అని గాని తెలిస్తే నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టను అంటూనే కావ్యను దగ్గరికి లాక్కుని భుజంపై చెయ్యేసి, తను నా భార్య, తనే నా జీవితం కూడా, కాళ్లమీద పడ్డావని కనికరించి వదిలేస్తున్నా. ఇంకోసారి తన కన్నీళ్లకు కారణమైతే మాత్రం చంపేస్తాను అంటూ రాజ్ కావ్య చేయి పట్టుకుని అక్కడ్నించి వెళ్ళిపోతాడు.
ఇక రాజ్ అలా కావ్య గురించే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి కావ్య రాజ్నే చూస్తూ ఉంటుంది, రాజ్నే చూస్తూ నడుస్తుంది ఎమోషనల్ గా. ఇక రాజ్ కావ్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లడంతో వైదేహి హమ్మయ్య అనుకుంటూ కూతురుతో, చూడి యామిని ఇక చాలు, రాజ్ అంత సూటిగా చెప్పాక కూడా నువ్వు మారకపోతే ఎలా, రాజుని మర్చిపో అంటుంది కోపంగా. కాని మన యామిని సైకోలా నవ్వుతూ, నాకు దక్కని ఆనందం వాళ్లకు దక్కితే నేనెలా ఊరుకుంటాను మామ్, వదిలిపెట్టను, వాడిని వదిలిపెట్టను, వాడి ఫ్యామిలీని వదిలిపెట్టను అంటుంది యామిని. వైదేహి బిత్తరపోతుంది. యామిని విలన్లా నవ్వుతుంది. వైదేహి భయపడుతూ యామిని వైపు చూస్తుంటుంది. చూడబోతే రాజ్ కావ్యలను లేపేయడానికి రుద్రాణితో ఈ యామిని చేతులు కలపడం పక్కాగానే అనిపిస్తోంది. ఎందుకంటే రుద్రాణి కూడా ఇంచుమించు ఇదే మాట అన్నది రాహుల్తో. ఇక అదే ఉద్దేశంతో ఆ యామిని రుద్రాణి కలిస్తే రాజ్ కుటుంబానికి ప్రమాదాలు తప్పవు. ఇక కమింగ్ అప్ లో అప్పు కవితో, డాక్టర్ మీ అక్కగారి రిపోర్ట్స్ లో ప్రాబ్లం ఉంది, తన గర్భసంచి వీక్ గా ఉంది, 9 నెలలు బేబీని మోస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్తుంది. అంటే మరో సమస్య వచ్చేసింది మన కళావతికి. డాక్టర్ అలా చెప్పగానే అప్పు కవి షాక్ అయిపోతారు. ఇక పిడుగులాంటి వార్తను చెప్పలేక వదిలిపెట్టలేక కొన్ని రోజులు తమలో తాము అల్లాడిపోయే సీన్స్ మొదలు కాబోతాయేమో. ఇక కవి అప్పు అగ్నిపర్వతం లాంటి ఈ వార్తను చెప్పే వరకు ట్విస్టులు కొనసాగుతాయి కాబోలు. అయితే ఈ డాక్టర్ ప్రియా గారు మొన్నటికి మొన్న రాజ్ కావ్యకు క్యాన్సర్ ఏమో అనుకున్న రోజు రాజ్ ముందే కళావతి కాల్ చేసి, నా బాడీలో సమస్య ఏమైనా ఉందా ప్రియా అంటే, ఏం లేదు అని కూడా అంటుంది. ఇప్పుడు కొత్తగా కథ మొదలైంది. కళావతి కడుపును ఉంచుకున్నా సమస్యే, తీయించుకున్నా సమస్యేనన్నమాట. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.